నమస్కారం. మూన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రమాణ స్వీకారం రోజు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నేడు బకెట్ తన్నేశారు. ఇప్పుడే అందిన వార్త. విచిత్రాల్లోకెల్లా విచిత్రం మన నగరంలో జరిగింది. స్కీముల అప్పారావు అనే యువకుడు నెల తప్పి గర్భం దాల్చాడన్న విషయాన్ని వండర్ వరల్డ్ నర్సింగ్ హోమ్ వైద్యుడు డాక్టర్ సూదిమందుల సుబ్రహ్మణ్యం ధృవీకరించారు. మరిన్ని వివరాల కోసం ఓవర్ టు వండర్ వరల్డ్ నర్సింగ్ హోమ్. తేలుకుంటుందా? నీ బొంద కుట్టింది. ఎక్కడుంది? ఏంటి డాడీ, ఏమిటా కంగారు? ఏం జరిగింది? ఏం జరిగిందంటావేమిటమ్మా? అప్పారావు అనుకున్నాం గానీ అప్పారావు కాదమ్మా. అప్పారావు కాకుండా సుబ్బారావు అవుతాడండి. ఏమి డాడీ, ఏమిటి మీరు అంటున్నది? మోసగెత్తిన అల్లుడు కావడానికి వీల్లేదు. నాన్నగారు మట్టి తప్పిందమ్మా. నాకు మట్టి తప్పలేదురా. అప్పారావు నిలదప్పాడు. వాడు కలుపుతూ ఉన్నట్ట ఇప్పుడే టీవీలో చెప్పారు. అప్పారావు నిలతప్పడం ఏమిటి? అదేమిటమ్మా, అక్కడికి వెళ్ళి వాడిని అడిగితే తెలియదు. సార్, సృష్టిలో చిత్రాతి చిత్రమైన విషయం మీరు నెల తప్పడం. ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఆసక్తిగా చూస్తుంది. మీ భావాలు, అభిప్రాయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఏంటయ్యా తెలియజేసేది? అసలే మతిపోయి నేను ఏడుస్తుంటాను. అసలు ఇది ఎలా జరిగింది? అదే సార్, మా ఆడియన్స్ కి అదే కావాలి. ఎలా జరిగింది? ఏంటయ్యా, నన్ను అరెస్ట్ చేస్తారా? కాదు సార్, ప్రభుత్వం మీకు సెక్యూరిటీ కల్పించింది. మీకు డెలివరీ అయ్యేదాకా మీరంటే ఉండాలని ఆర్డర్. ప్రభుత్వం నెల తప్పిన అప్పారావు గారికి రక్షణ కల్పించింది. అప్పారావు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా ప్రభుత్వం భావించింది. సార్, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది కదా, మీరు సీఎం గారిని బంజారా హిల్స్ లో స్థలం గాని ఇల్లు గాని అడగాలనుకుంటున్నారా? అనుకుంటున్నాను. పురుడు పోసుకుని నాకు పుట్టబోయే బిడ్డని ప్రభుత్వానికి దత్తత ఇద్దామనుకుంటున్నాను. అప్పారావు వచ్చారా? ఈ వార్త మీ దాకా వచ్చిందన్నమాట. అంత అయోమయంగా ఉందండి. ఉంటుంది. ఎందుకుండదు? ఇక్కడికి వచ్చేంత వరకు మాకు అయోమయంగానే ఉంది. నీ డాబు దర్జా చూసి ఉండవేస్తావి. నీ డాబు దర్జా చూసి మోసపోయాం. నీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. మరదే తొందరపాటంటే. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్, నేను ఇంకో క్లినిక్ వెళ్ళి చెక్ చేయించుకుంటాను. నువ్వు చెక్ చేయించుకుంటావో అబార్షన్ చేయించుకుంటావో నీ ఇష్టం. ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మావగారు. మావగారా? మామిడికాయ తొక్క. నువ్వు నాకు అల్లుడు పెట్టి అసలు నువ్వు ఎవరికి అల్లుడు కాలేవు. మహా అయితే ఎవరికైనా కోడలివి కాగలవు అంతే. పదమ్మా పద. గీత ప్లీజ్ గీత. సారీ, సెక్స్ మార్పిడి జరిగినప్పుడు రిలేషన్స్, ప్రేమలు కూడా మారిపోవడం సహజం. ఇప్పుడు మనిద్దరం మంచి స్నేహితురాలం. పురిటి సమయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే మా అమ్మాయి గారిని పిలిపించండి, సహాయం చేస్తారు. చూడప్పారావు, నువ్వు నా కూతురికి ఎంత ద్రోహం చేసినా నేను మర్చిపోయాను కాబట్టి నీ మీద ప్రేమతో ఈ మామిడికాయ తీసుకొచ్చాను. పదమ్మా, నువ్వు కూడా ఆడపిల్లని కరకు. ఇండియాలో 100 కోట్ల జనాభాలో అంతమంది మొగాళ్ళుంటే ఈ డెవలప్మెంట్ నాకే రావాలా? అసలు ఇది ఎలా జరిగిందమ్మా? సార్, అమ్మా మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి సార్. మీరు లోపల పదండి అమ్మా. మీకు ఇంటర్వ్యూగా కావాల్సింది. ఇస్తా